సరదా దుర్మాట గంగల వల గంగ మా తల్లి బొమ్మ గంగల అనువరాలు మరి ఎట్లా ఉన్నాయే అలనాడు రేణుకా ఇల్లమ్మ తల్లి కథ శాస్త్రము మర్యాద ఎట్లా ఉన్నదే ఇల్లమ్మ గర్భాన పుట్టిన నల్ల నల్లవారు నామమ్మ గల్లవారు పుట్టుగడ్డము గల్లవారు పూర్వారి యోధిరామయ్యా బలపరశ రాముడు భార్గవి రామయ్య ఒళ్ళెళ్ళ రోమాలు ముడసగల్లవాడు రాముడు రామయ్య పుట్టే అంటే రాజుల రచ్చల మీద కూర్చున్న రాజులు బొక్క బోర్ల వడ్డలు బుక్కెలు మన్ను బుక్కిరి రాముడి పేరు చెప్పినట్టుకుంటే 33 కోట్ల దేవాల దేవతలు గడగడ వణుకుతున్నారే రాముడు భార్గవి రామయ్య కన్న తల్లిని పట్టుకొని అయ్య పేరు కొరకు హరికోసలు పెడుతుండగా తండ్రి పేరు కొరకు తల్లిని బాధలు పెడుతుండగా కొడుకు పెట్టే బాధలకి రేణుగా ఎల్లమ్మ మురికిలంద గోరంలో మన తల దాచుకున్నప్పుడే రాముడే రామయ్య ఎరుమ కంటికి కాటిక పెట్టిన కూటి కంటికి శుభ పెట్టుకొని అష్టమూడు లోకాలు సృష్టించి చూసినప్పుడైనా అమ్మవారు రేణుగా ఎల్లమ్మలంద గోళం లోపల వెళ్ళిపోయి నక్కలోకం నాగలోపం ప్రాంతాల లోపం వెళ్ళిపోయి నాగకన్యలతోటి ఆడలాడుతున్నదే ఎల్లమ్మ నీకు మురికిలంత ఘోరం లోపల మనసు ఎట్లా పంపాలని చెప్పి రాముడి రామయ్య కన్న తల్లిని ఎట్లా బయటికి తీయాలని చెప్పి ఎప్పుడైతే గంగనాది ఒడ్డుకు వెళ్ళిపోయినప్పుడైనా అన్ని ప్రాంతాల గంగమ్మ కన్నవారు చూసి మనమరా రామయ్య మీ తల్లి వెళ్ళిపోయింది లందగోళం లోపల తల దాచుకుంది రామా వెళ్ళిపోయేటప్పుడు ఉట్టిగా వెళ్ళిపోయింది కానీ బయటికి వెళ్ళేటప్పుడు అట్లా రారు రామా నీ చేతికి దిక్కాలంటే నువ్వు బయల వేషం కట్టాలి నీ ముగ్గురు తమ్ములు పంబల్ల వాళ్ళ బయల వాళ్ళ వేషం కట్టాలి నీ చెల్లి సిరియాల గౌరమ్మ జోగురాలు వేషం కట్టాలి బయలవానికి జోగురాలకి బాబా మరదలు వరుసైతున్నది తల్లి రామయ్య మన చెయ్యి వెళ్ళిపోయి బండ కింద ఇరికినప్పుడు బావ మరదలు కొడుసైనా కూడా బయటవారి వేషం కట్టుకొని నీ చెల్లి చోగురాలు వేషం కట్టుకుంటేనే మీ తల్లి బయటికి వెళ్తున్నాడని చెప్పి రామయ్య గారి చక్రాముడి పట్టణం తల్లి చాడలలో తిరుక్కుంటా జాంబవంతుల వారం చేరవచ్చినప్పుడే జాంబవంతుల వారి లోపల అమ్మవారు మాతలు ఇంకా మనకు అన్నవారు చూసినావయ్యా కళ్యాణ చీర మా తల్లిదే ఉన్నది పెట్టుకున్న సొమ్ములు మా తల్లివే ఉన్నాయని చెప్పి మాతలింగమ్మ మా తల్లి ఇక్కడికి వచ్చిందా అని చెప్తే మాతలింగమ్మ ఏమంటకున్నారు ఓరి రామయ్య మీ తల్లి ఇక్కడికి రాలేరని చెప్పి చిన్న బిడ్డ మీద చిన్న కత్తి మీద చిన్నార మీద ఒత్తురింతున్నదే జ్యోతి చుక్కై నిలుస్తున్నది కన్నవారు చూసి నువ్వు నాయన రామయ్య నువ్వు దేవుడు అంట తెలియలేక నేను తప్పు చెప్తున్నాను ఆయన అంత గొడవలో దాగి ఉన్నది నా బిడ్డను తెచ్చేయమన్నప్పుడు చెప్పింది మా తల్లి చిన్న బిడ్డ మీద చిన్న కత్తి మీద చిన్నార మీద నీకు ఒట్టు తినొద్దని చెప్పే కదా అంత గొడవలోకి వెళ్ళి ఏ విధంగా బయటికి తీయాలని చెప్పి రామయ్య తెలుపులు నలుపులు 70 వర్ణాల పంచవర్ణాల పటాలు కొట్టిండు కొండ్రన్న వండిండు కొండల వారు వేసిండు పచ్చన్న వండిండు పన్నీరు కట్టబోసి కోటి కొబ్బరికాయలు 1,00,000 నిమ్మకాయలు కొబ్బరికాయలతో ఎల్లమ్మ తల్లిని ఏరుకున్నప్పుడే